లైక్ అంటే ఎప్పుడైనా గుండె బరువెక్కిన సందర్భాలు ఈ బ్రేకప్ కాకుండా జనరల్‌గా ఉంటూ ఉంటాయా? లైక్ ఉన్నాయండి. ఎందుకుండవు? యూ హ్మ్. నో దేర్ వాస్ అ టైమ్ వేర్ నా మా ఫ్యామిలీ, మా డ్యాడీకి లైక్ ట్యూబర్‌క్యులోసిస్ వచ్చిందన్నమాట ఆ హ్మ్. టైంలో. హ్మ్. మా ఫ్యామిలీ ఫైనాన్షియల్ పొజిషన్ అంతా పడిపోయింది. నేను నా లైఫ్‌లో జాబ్ చేయొద్దనుకున్నా అప్పటి వరకి. ఇంకా అందరి టెన్షన్ అదే. ఇంకేమైపోతది? మా ఫ్యామిలీ స్టాండర్డ్స్ ఏమైపోతాయి? ఇంక అయిపోయింది. ఎవ్రీథింగ్ వాస్ డన్ అన్న టైంలో ఐ గాట్ ప్లేస్డ్. హ్మ్. ఐ గాట్ వన్ ఆఫ్ ద హైయెస్ట్ ప్యాకేజ్. అక్కడి నుంచి ఐ పుల్డ్ ఔట్ ఎవ్రీథింగ్, మా ఫ్యామిలీని మొత్తం. రైట్ నౌ యూ ఆర్ ద సాఫ్ట్‌వేర్ ఇంజినియరా? లేదండి. ఐ యామ్ ఎన్ ఆల్కెమిస్ట్. ఐ డీల్ విత్ ఆర్కిటెక్ట్స్ అన్నమాట. ఓకే. ఓకే. సో ఆర్కిటెక్ట్స్. యాహ్! హ్మ్. సో ఐ యామ్ ఇంటూ లాట్ ఆఫ్ థింగ్స్. ఐ యామ్ ఇంటూ బిజినెస్ మేనేజ్మెంట్ ఆల్సో. హ్మ్. నేను మా వాట్ ఈస్ యువర్ డ్యాడీకి ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్? వాట్ ఈస్ ఇంజినీరింగ్ ఎగ్జాక్ట్‌లీ? అండి. ఇంజినీరింగ్. సో దట్స్ వాట్ ఐ యామ్ ఆస్కింగ్ ఆర్ యూ సాఫ్ట్‌వేర్ ఇంజినియర్? లేదు. ఇంజినీరింగే. కాకపోతే నాకు ఇంజినీరింగ్ మీద ఇంట్రెస్ట్ లేకుండా 18 ఇయర్స్ నుంచి నేను బిజినెస్. హ్మ్. ఎందుకంటే ఐ డోంట్ రియల్లీ థింక్ జాబ్స్ అంటే నేను తర్వాత ఇప్పుడు కూడా జాబ్ చేస్తున్నా. బట్ మీ ఓల్డ్ లాంగర్ సిటీ టైమ్ అబ్బాయిలంటే జనరల్‌గా బిజినెస్‌కే ఎక్కువ మక్కువ చూపిస్తారు ఎందుకు? ఎందుకంటే అండి బిజినెస్ ఈజ్ సంథింగ్ ఎలా అంటే జాబ్ అందరికీ ఇష్టం. అంటే చెప్పాలంటే జాబ్ ఈజ్ సంథింగ్ ఇష్టం లేదని కాదండి. అందరికీ జాబ్ కావాలి. కాకపోతే ఆ జాబ్ వల్ల కొన్ని కోల్పోతాం అన్నమాట. ఫ్యామిలీతో టైం, కొంచెం మెమోరీస్, కొన్ని రెస్ట్రిక్షన్స్ వల్ల అందరికి జాబ్ నచ్చదు. బట్ బిజినెస్ ఎందుకు అంటే దానివల్ల కొంచెం ఫ్రీడమ్ హ్మ్. మనది, మనం చేయగలుగుతాం అన్న ఫ్రీడమ్. సో అది. అండ్ నేను బిజినెస్ చేయట్లేదు, మా డాడీకి బిజినెస్ చేయిస్తాను, మా డాడీతో చేస్తాను. హ్మ్. అంటే నేను మా డాడీకి బిజినెస్ అంటే మా డాడీ ఆల్మోస్ట్ 35 ఇయర్స్ వరకు జాబ్ చేశారు మా గురించి. ఈరోజు మా డాడీతో నేను బిజినెస్ చేస్తున్నా బికాజ్ ఐ వాంటెడ్ టు గివ్ ద టైమ్ ఫ్రీడమ్ టు మై ఫాదర్. అంటే మా డాడీకి ఆయనకు నచ్చినప్పుడు ఆయన కేఫే ఓపెన్ చేసుకుంటాడు, హ్మ్. నచ్చినప్పుడు క్లోజ్ చేసుకుంటాడు. ఎవరు ఇంకా ఆయనకు చెప్పొద్దు ఏం చేయాలో. హ్మ్. దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు డూ విత్ మై ఫాదర్. ఆయన ఓకే. అట్లా అని చెప్పి ఐ వాజ్ నాట్ ద పర్సన్ ఇంట్లో కూర్చునే టైప్ కాదు మా ఫాదర్. హ్మ్. డాడీ నువ్వు ఇంట్లో వచ్చాడు, డాడీ నువ్వు అన్ని చూసుకుంటా అంటే కూడా వినడు మా ఫాదర్. హీ విల్ డూ సమ్ ఆర్ అదర్ థింగ్. సో అట్లా ఐ స్టార్టెడ్ మై ఓన్ బిజినెస్. మా డాడీ కూర్చొని ఈజ్ రన్నింగ్ దట్. బట్ యూ ఆర్ డూయింగ్ జాబ్, యూ ఆర్ డూయింగ్ బిజినెస్, యూ ఆర్ రన్నింగ్ సమ్ కేఫేస్ అండ్ ఎవ్రీథింగ్. బట్ ఇదంతా మళ్ళీ ఇన్‌స్టాలో ఇదంతా చేయడానికి మళ్ళీ టైం ఎక్కడ సరిపోతుంది మీరు విక్రమ్? నమ్మరండి, నేను నా టైం ఇన్‌స్టాగ్రామ్‌కి చాలా చాలా తక్కువ ఇస్తాను. ఓకే. ఎంత తక్కువ అంటే 8:30కి లెగిసాననుకోండి, 9:30, 9:10, 9:15 వరకి నేను రెడీ అయిపోయి 9:20కి స్టార్ట్ అయిపోతా కార్‌లో. కార్‌లో స్టార్ట్ అయిపోయి నాకు 10:15కి మేము ఆఫీస్‌లో లాగిన్. నేను 9:50 వరకి ఓఆర్ఆర్ మీద నెక్స్ట్ ఇంకా టోల్ మాదే ఉంటది. ఓఆర్ఆర్ మీద సైడ్‌కి ఆపి ఓ 10 మినిట్స్‌లో ఆల్రెడీ నేను డిసైడ్ అయిపోయి ఉంటా. నా కార్ ట్రావెలింగ్‌లో ఆ సాంగ్స్ వింటూ ఏం చెప్దాం, వాట్ ఈస్ ద కంటెంట్ ఐ యామ్ డూయింగ్ ఇట్, ఆ ఫీలింగ్ ఏంటి, నన్ను ఏం స్ట్రైక్ చేసింది ఆ వీక్ అన్నది ఐ డిసైడ్. అక్కడ ఆపేస్తా. ఐ విల్ మేక్ 1, 2 ఏవి బెటర్ ఏమున్నాయి చూసుకొని ఆఫీస్‌కెళ్ళిపోతా. నా లంచ్ టైమ్‌లో లంచ్ చేసుకొని ఒక 5 మినిట్స్ అలా ఎడిట్ అయిపోతది. అండ్ ఈవినింగ్ అప్పటికప్పుడు పోస్ట్. మాట్లాడేసేసి ఎడిటింగ్ చేసేసుకొని పెట్టేసేయడం. అంతకన్నా ఇట్లా ఫిల్టర్‌లేసేసి కెమెరాలు పెట్టేసి ఐ డోంట్ డూ ఆల్ దిస్ నాన్‌సెన్స్. అవన్నీ చేసిన వాళ్ళకే పాపం వ్యూస్ తక్కువగా నాకు అదే ఉంటాయి. అర్థం. అంటే లిటరల్లీ అండి, మీరు రీసెంట్‌గా నేను ఒక షూట్ చేశా. హ్మ్. నాదొక షూట్ ఉంటది. హ్మ్. దానికోసం నేను ఎంత కష్టపడ్డా నాకు తెలుసు. ఆల్మోస్ట్ 2, 3 అవర్స్ ఒక డీఓపీ గిమ్మల్ పట్టుకొని వాస్ రోమింగ్ ఆ ఎండల ఇదంతా చేశాం. హ్మ్. దానికి 30K 25K ఏమో వ్యూస్ వచ్చినాయి. హ్మ్. నేను జస్ట్ ఇట్లా ఒక మాట చెప్పి ఒక రీల్ పెడితే అది 100K వెళ్ళిపోతుంది. ఓకే. నాకు తెలుసు అది. అది అదే కొంతమందికి అలా వ్యూస్ రావాలన్న రాసిపెట్టి అదే ఉండాలేమో అంటే విక్రమ్. అదే చెప్తున్నానండి. నన్ను చూడడానికి వచ్చే వాళ్ళందరూ ఎలా ఉంటారంటే నేను మాట్లాడే మాటలు, హ్మ్. ఆ కంటెంట్ ఎలా చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు. మొన్న మీరు దసరా గురించి నన్ను రీల్ చేస్తే దట్ వెంట్ సో మచ్ వైరల్. హ్మ్. దసరా రోజు పెట్టిన కాబట్టి అది 800K 900K వెళ్ళింది. దసరా ముందే పెట్టుంటే 1 మిలియన్ వెళ్ళిపోతుండే అది. హ్మ్. అది ఆల్ ఆఫ్ సడన్ అనుకోని చేసిన. అంటే నేను ఐసీ రియాలిటీ చెక్. డైలీ కంపల్సరీ డైలీ 1 రీల్ అప్‌లోడ్ చేస్తారా? లేదు కదా? డిపెండ్స్, ఒక్కొక్కసారి హ్మ్. వీక్ ఒకసారి ఆర్ వీక్‌కి 2, 3 అట్లా. ఇంకా కంటిన్యూగా ఇదే అని చెప్పి కూర్చోలేదు ఇంకా. హ్మ్. కూర్చుంటే ఐ వుడ్ హావ్ డిడ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇంకా. ఓకే. అంటే కొంతమంది పొద్దున్నే అయ్యేసరికి నోటిఫికేషన్ వస్తుంది. వీళ్ళు ఇవాళ రీల్ చేశారు అని చెప్పేసేసి. కాకపోతే ఏంటంటే రీచ్ చాలా ఎక్కువగా అంటే ఎంత కాలం అవుతుంది ఇన్‌స్టాలో మొదలుపెట్టి మీరు రీల్స్ అవి? నేనా అంటే ఇట్లా ఈ వాయిస్ రీల్స్ అన్ని కాబట్టి నాట్ ఈవెన్ 1 ఇయర్ ఐ గెస్. హ్మ్. 11 మంత్స్. బట్ ఓవర్ నైట్ స్టార్ అనుకోవచ్చా మిమ్మల్ని? లేదండి. లేదా? చాలా అంటే ఇట్లా ఈ పొజిషన్‌కి రావడానికి చాలా అంటే ఈ హిట్ టీవీ ఛానల్ ఇక్కడ ఈ ఛానల్ ముందు ఒక టైమ్‌లో తిరుగుతుండే మా ఫ్రెండ్స్‌తో. ఈ ఛానల్ లోపలికి ఎట్లా రావాలో కూడా నాకు తెలీదు అప్పుడు.
అవునా? లోపల వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు ఇదే ఛానల్లో కూర్చొని మీరు ఇంటర్వ్యూ ఇస్తున్నారు మరి. ఫర్ సమ్ గుడ్ అంటే ఈ ఛానల్ కి అంటే ఈ రూట్ కి వచ్చిన డేస్ గుర్తున్నాయి నాకు. హవాయికి ఒక యాక్టివా మీద వచ్చినాం. ఓకే. అంటే ఈ రోజు కార్లో వచ్చిన నౌ యు కేమ్ బై ఆన్ కార్. ఆ రోజు ఒక యాక్టివా మీద వచ్చినాం. ఒక 1.5 year అప్పుడే హిట్ టీవీ పీపుల్ వర్ క్రేజీ అబౌట్ 1 year లో ఎంత చేంజింగ్ కదా, ఎంత చేంజెస్ ఉన్నాయి కదా. లైక్ అంటే 1 year లో ఏదైనా జరగవచ్చు. 1 year లో మీకు గుడ్ ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి, బ్యాడ్ ఇన్సిడెంట్స్ చాలా జరిగాయి. అంటే హార్ట్ బ్రేక్ అయిన సిచ్యువేషన్ ఇదే 1 year లో జరిగింది. ఈ మీ గ్రోత్ ఈ 1 year లోనే జరిగింది. సో ఎవ్రీథింగ్ 1 year అనేది చాలా చాలా తక్కువ పీరియడ్ అని చాలా మందికి అనిపిస్తుంది కానీ బట్ 1 year అనేది చాలా పెద్ద విషయం కదా. 365 days. ఈ డేస్ లో ఏదైనా జరగచ్చు. సో అదే ద బెస్ట్ థింగ్ ఏంటంటే నేను ఎప్పుడు రీచ్ కోసం చేయలేదండి. నేను ఎప్పుడు రీచ్ అంటే నా రీల్ ఇంత రీచ్ అవ్వాలని చెప్పి నేను రీల్ చేయను ఎప్పుడు. ఐ ఫీల్ ఐ డూ అనిపించింది చెప్పాను, లెట్స్ సీ హౌ ఇట్ గో అనే చేస్తా. ఎందుకంటే అది ఫ్రీయే కదండి, దానికి డబ్బులు ఏమైతే అవుతలేదు కదా. అదే నేను ఇదైతే ఎట్లా ఐసీ లైక్ నేను చెప్పింది కరెక్టా కాదా. ఇప్పుడు దసరా రీల్ గురించి చెప్పిన నేను ఆ మొత్తం రీల్ చెప్పిన తర్వాత క్లైమాక్స్ లో ఏం చెప్పిన అంటే సెలబ్రేషన్ అంటేనే తెలంగాణలో ఉంటది రాబోయ్ అని చెప్పి ఐ జస్ట్ మేడ్ ఇట్ ఆ స్టేట్మెంట్. పీపుల్ ఇన్ కమెంట్ సెక్షన్ యూ డోంట్ బిలీవ్ అలా ఏరియాలు బిట్టి ది స్టార్టెడ్ ఇన్వైటింగ్ మీ. అన్న మా మచిలీపట్నంలో ఎట్లుంటది, మా మచిలీపట్నం రా అన్న, అన్న మా ఆంధ్రాలో ఈ ప్లేస్ లో ఇట్లుంటది, ఈ జాతర ఉంటుంది నువ్వు రా అన్న, నీకు తెలుస్తుంది అన్న మా దగ్గర సెలబ్రేషన్ ఉంటుందో అన్న, సీమకు రా అన్న తెలుస్తుంది. ఐ వాజ్ లైక్ నా కమెంట్ సెక్షన్ మీరు చూడండి ఆ వీడియోకి, దెర్ ఆర్ సమ్ పీపుల్. ఒక పర్సన్ అయితే అన్న నువ్వు ఎప్పుడు వస్తావు నాకు 3 days ముందే ఎప్పుడు నేను నీకు బస్ టికెట్స్ కూడా తీస్తా అన్న, లేకపోతే నేనే వచ్చి తీసుకెళ్తా, అట్లాంటి మెసేజెస్ ఉన్నాయి. ఇఫ్ యూ వాంట్ మీ ఐ గివ్ స్క్రీన్ షాట్స్ అవి. పీపుల్ వర్ లైక్ క్రేజీ. మీరు నా కమెంట్ సెక్షన్ చూడొచ్చు ఆ వీడియోది. అసలు అతను పెట్టిన కమెంట్ కి దసరాకి నెక్స్ట్ టైం మేము వస్తాం, సంక్రాంతికి నువ్వు రావాలని అని చెప్పి కమెంట్ కి నా వీడియోకి వచ్చిన ఆల్మోస్ట్ లైక్స్ వచ్చినాయి అనుకుంటా ఆల్మోస్ట్. సో దట్ వాజ్ లైక్ క్రేజీ. మీ ఓల్డ్ సిటీలో దసరా బాగా చేస్తారా? మా సెలబ్రేషన్ అంటే ఓల్డ్ సిటీ అండి. ఇఫ్ యూ సీ వైబ్ అంతా జూబ్లీహిల్స్ బంజారాల్స్ ఉన్న సెలబ్రేషన్ మాత్రం ఓల్డ్ సిటీలోనే ఉంటది. గణేష్ల పండుగ చూడాలంటే ఎడికి వెళ్తారండి, ఓల్డ్ సిటీ. బోనాల పండుగ అయినా ఓల్డ్ సిటీ. దసరా అంటే అసలు హైదరాబాద్ ఇది కాదండి, గచ్చిబౌలి జూబ్లీహిల్స్, దిస్ ఇస్ నాట్ హైదరాబాద్ అండి, నవాబ్స్ ఉన్న ఏరియా అండి మాది. మాకు ఎప్పుడైనా బిర్యానీ తినాలి, హలీం తినాలి అనిపిస్తే కూడా గో ఆస్క్ ఎనీ పర్సన్ ఆల్ ఓవర్ ఇండియా, ఎవరన్నా ఇండియాలో ఎక్కడ ఉన్న వాళ్ళన్నా మీకు హైదరాబాద్ అంటే ఏం తెలుసు అంటే ఏం చెప్తారండి ఫస్ట్? అంతే, చార్మినార్ అంటారు, ఓల్డ్ సిటీ అంటారు. మేబీ కొద్ది రోజులు పోతే విక్రమాదిత్య అని చెప్తారు. అయ్యో డెఫినెట్లీ అంత పెద్ద అవ్వాలని కోరుకుంటున్నా. మీరు ద వర్డ్స్ యు టోల్డ్ ఐ ఆల్వేస్ మేనిఫెస్ట్. సో పర్వాలేదు, నా నోరు చాలా స్ట్రాంగ్ అంటారు చాలా మంది. సో అదే అంటే ఓల్డ్ సిటీ అంటే ఐ హావ్ సపరేట్ బాండింగ్ అండి దాంతో. లైక్ ఓల్డ్ సిటీ ఈజ్ లైక్ మా దగ్గర వచ్చిన వాళ్ళు అందరు, ఇప్పుడు మా రాహుల్ భాయ్ ఉన్నాడు సిప్లీగంజ్, లైక్ యూనో ఆస్కార్ అంటే వాట్ ఇస్ దేర్ అంటే మా వాళ్ళకి పిచ్చి ఉంటది, కొడితే గట్టి కొట్టేస్తారు అట్లా. ఈవెన్ వెనీసి విశ్వక్సేన్ ఐ ఫీల్ ద సేమ్. విశ్వక్సేన్ మీ ఓల్డ్ సిటీ పర్సనేనా? ఐఎమ్ నాట్ షూర్, బట్ యునో మా కల్చర్ మీద బాగా నాలెడ్జ్ ఉన్న పర్సన్, అది తెలుసు. ఎందుకంటే ద వే హి టాక్స్, ఐ లవ్ హిస్ వర్డ్స్. మేబీ అంటే హీ నో హౌ టు అట్రాక్ట్ ది పీపుల్ అని చెప్పేసి. దట్ ఇస్ వాట్ వి నీడ్ కదండి. ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏం కావాలి, జనాలను ఎట్లా తీసుకురావాలనే. అదే మన ప్రొడ్యూసర్, హిస్ ద డైరెక్టర్, హిస్ ద హీరో, హిస్ ద వండర్ఫుల్. అదే చెప్తాడు కదండి, నన్ను ఎవరు లేపాల్సిన అవసరం లేదు, నన్ను నేను లేపుకుంటా, మళ్ళా లేపుకుంటా. స్పిరిట్. నాకు ఐ లవ్ విశ్వక్ సార్ ఫర్ హిస్ ఆఫ్లైన్ యాటిట్యూడ్. అంటే మూవీస్ గురించి ఐ డోంట్ హ్యావ్ దట్ మచ్, అంటే మూవీస్ ఐ వాచ్ ఎవ్రీ మూవీ. అంటే విశ్వక్ సార్ ప్రతి మూవీ థియేటర్ లో చూసిన, బట్ నాకు పర్సనల్ లెవెల్ అంటే ఆయన పర్సనాలిటీ ఒక లాస్ట్ టైం కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పిన, లైక్ ఆయన ఒక మాట అంటాడు, చిన్నప్పటి నుంచి చుట్టాలందరూ హీరోలాగా ఉన్నావు అంటే నేను సీరియస్ తీసుకున్నా అంటాడు. ఐ వాజ్ లైక్ క్రేజీ అసలు. అరే అంటే దట్ ఈస్ హౌ ఐ ఫీల్. అంటే నేను మాట్లాడుతా బాగా, కానీ విశ్వక్ సార్ మాట్లాడుతున్నప్పుడు ఇది మనం ఎట్లా చెప్పలేకపోయినాం అన్న ఫీలింగ్ వస్తుంది. ఇది సంథింగ్. మొన్న కూడా థియేటర్ కి రండి, ఐ విల్ షో తన ముందు ప్రివ్యూ వేసేస్తా చూసుకోండి, ద వే టాక్స్ కదా, కాన్ఫిడెన్స్, ఆ వైబ్ అనేది. మేబీ దట్ మూవీ ఇస్ హిట్ ఆర్ ఫ్లాప్, హిస్ కాన్ఫిడెన్స్ లెవెల్ ఇస్ వెరీ నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఇంకా ఒక సపోర్ట్ లేకుండా అంత గ్రో అవ్వడం అంటే ఇట్స్ నాట్ అ జోక్.